రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనందరి సమైక్య కృషి వల్ల పట్టుదల వల్ల ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా మన పొలిమేరల్లో మన అంచుల్లో కూడా లేనంతగా అనేక రంగాలలో మనం పురోగమిస్తూ ఉన్నాం. ఒకటే ఒక మనవి, క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ నేను పోయిన తర్వాత దీని మీద మీరు చర్చ చేయండి. క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. క్వెస్ట్ అంటే ఒక ప్రయత్నం, ఒక ప్రారంభం, ఒక ప్రస్థానం. ప్రారంభమై పురోగమించే క్రమంలో ఒక స్టేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ని మనం చేరుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మరొక మెట్టు పైకి ఉంటుంది, మళ్ళీ ఒక ఎక్సలెన్స్ ఉంటుంది. క్వెస్ట్ కంటిన్యూస్, ఎక్సలెన్స్ ఆల్వేస్ రిమైన్స్. చాలా గొప్ప దేశం అని చెప్పుకునే అమెరికాలో కూడా వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఈరోజు అభివృద్ధి పథంలో ఉన్నటువంటి ఈ దేశంలో అగ్రగామిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మరింత పట్టుదలతో, మరింత కృషి చేస్తూ, ఐక్యతతో మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని, భగవంతుడు అందరికీ కూడా మనకు ఆ స్థైర్యాన్ని, ధైర్యాన్ని కల్పించాలని, మీ అందరికీ కూడా శుభం కలగాలని, ప్రజల ఆశీస్సులు లభించాలని మనసారా కోరుకుంటూ నేను ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ.